ప్రజాపాలన విజయోత్సవాలకి కాంగ్రెస్ సిద్ధమైంది. రేపు వరంగల్ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించడంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. వరంగల్ వేదికగా ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తుండటంతో ప్రజాపాలన విజయోత్సవాలకు ప్లాన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు ముఖ్యమంత్రి. హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లను మంత్రులు కొండా సురేఖ, సీతక్క దగ్గరుండి పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి గారు 19వ తేదీన విజయోత్సవ సభ ఏదైతే వన్ ఇయర్ కంప్లీట్ అవుతున్న సందర్భంలో పునరంకిత సభ కార్యక్రమం ఇక్కడ వరంగల్లో మొదలు పెట్టడం, మరి దానికి సన్నాహాలు ఎట్లా జరుగుతున్నాయని చెప్పి నిన్న కూడా మేము మంత్రులందరం కూడా వచ్చి చూడడం జరిగింది. వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కోసం భూములు ఇచ్చిన రైతుల ఇళ్ల కోసం 5 లక్షల రూపాయల చొప్పున అందజేస్తారు. ఈరోజు మొదటి ఏడాది మరి ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకొని ప్రగతి పదంలో ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. బాలసముద్రంలో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. జిల్లా సమాఖ్య సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు వివిధ శాఖల వారీగా ఆస్తులను పంపిణీ చేయనున్నారు. ఈ సభ ద్వారా ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరా మహిళా సమాఖ్య భవనాలను కూడా 22 జిల్లాలలో ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆర్టీసీతో కూడా మహిళా సంఘాలకు ఎంఓ కుదుర్చడం జరుగుతుంది. అదే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని కూడా కొన్ని యూనిట్లు మహిళా శాఖలకు, మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి లక్ష్యాన్ని కూడా ఇక్కడి నుంచే నిర్దేశించుకోవడం జరుగుతూ ఉంది. మరోవైపు సభను సక్సెస్ చేసే పనిలో కాంగ్రెస్ శ్రేణులు నిమగ్నమయ్యారు. ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు.